నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? భూమి, బ్రహ్మంగారు కలికాలంలో అద్భుతాలు జరుగుతాయంటే నేను నమ్మలేదు. నువ్వెప్పుడైనా విన్నావా? అప్పుడప్పుడు అమ్మమ్మ 1-2 సార్లు చెప్పింది. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఒక్కసారి అటు చూడు, నీకే తెలుస్తుంది. ఇంతకు మించిన అద్భుతం ఇంకేముంటుంది? ఎప్పుడూ పనులు చేయించుకోవటమే తప్ప పని చేయటం తెలియని మీ చెల్లి ఇలా పని చేస్తుంటే ఇది కలికాలం కాక ఇంకేంటి? ఎందుకంత కోపం? తను మంచిదే కదా, తన్నెందుకు అలా అంటావు? నేనేం తప్పుగా అనటం లేదు. తను ఇలా చేయటమే ఆశ్చర్యంగా ఉంది అంటున్నాను. ఇష్టమైన వాళ్ల కోసం ఇష్టమైంది తీసుకెళ్తున్నాను, దాన్ని కష్టం అనుకోరు. మన వాళ్ళ గురించి మనమే ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అందుకే నేనే తీసుకెళ్తున్నాను. అబ్బో, ఇంతకీ ఎవరో వాళ్ళు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే నువ్వు ఫాలో అయ్యి చూసుకో. పోనీ నాకు చెప్పచ్చుగా. నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీతో చెప్తాను. కానీ ఇప్పుడు జానకి ఉంది కదా, అందుకే నీకు చెప్పను. పద, ఫాలో అవుతాం రా. ఇదేంటి ఎప్పుడూ లేంది భార్గవ్ బాబుకి జ్యూస్ తీసుకెళ్ళిస్తోంది? చెప్పింది కదా, మన అనుకునే వాళ్ళ గురించి మనమే ఆలోచిస్తామని. తనేం ఆలోచిస్తుందో? అలాంటిదేం లేదు. ఏమో చూద్దాం. బావా, ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నావా? లేదు, కంపెనీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటే ఇప్పుడే చెక్ చేశాను. కొంచెం హెడేక్గా ఉంటే జస్ట్ చిన్న రిలీఫ్ కోసం ఇలా అంతే. చూసావా బావా, నీకు హెడేక్ వచ్చిందని నేను ముందే ఊహించాను. అందుకే నీకోసం ఇష్టమైన జ్యూస్ తీసుకొచ్చాను. హెడేక్ అని తెలిస్తే ఏ కాఫీయో టీయో తీసుకురావాలి కానీ జ్యూస్ తీసుకురావడం ఏంటి? అయినా నీకెందుకంత శ్రమ? రంగయ్యకి చెప్తే తనే ఇచ్చేవాడు కదా. పని వాళ్ళిస్తే గ్లాస్లో జ్యూస్ మాత్రమే వస్తుంది. నువ్వు తీసుకొస్తే జ్యూస్తో పాటు గ్లాస్ కూడా వచ్చేస్తుందా? బావా, నువ్వు ఎలా అన్నా సరే గ్లాస్ లేకుండా జ్యూస్ ఎలా వస్తుంది? కానీ అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి బావా. కుముదా, నీకు నువ్వే అర్థం కావు అనుకున్నాను. నేను అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమేమో. పర్లేదు బావా, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బానే ఉంది. ఇంతకీ జ్యూస్ తీసుకొచ్చింది నా కోసమే కదా. ఇటీవు నువ్వు ఇంత మాట అన్నాక వెంటనే ఇస్తే ఏం బాగుంటుంది? నేను ఒక చోట పెడతాను, నువ్వే తీసుకో. అప్పుడు మా బావ గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. జ్యూస్ ఇస్తా అన్నదాన్ని విచ్చి వెళ్ళిపోకుండా మళ్ళీ ఫజిల్ ఏంటి? సరే, అక్కడెక్కడో పెట్టు. అయ్యో, ఇదేంటి తను ఎలా ప్రవర్తిస్తుంది? చెప్పింది కదా ఆయన వాళ్ళు అని. నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అదేం లేదు. అయినా అలా గ్లాస్ పెడితే పాపం బావెలా తీసుకుంటాడు? చూస్తూ ఉండు, మీ బావ చాలా గొప్పవాడు కదా. తను లేవకుండా జ్యూస్ కింద పడకుండా ఎలా తీసుకుంటాడో మనము చూద్దాం. జ్యూస్ తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టావేంటి? మర్యాదగా తీ. అదేంటి బావా అలా అంటావు? ఒక్కసారి ఆలోచించు. నేను అభిమానంగా తీసుకొచ్చాను, నీ కాళ్ళ మీద పెట్టాను. ఇప్పుడు నువ్వు తీయడానికి ట్రై చేసావనుకో, ఎంత బాగుంటుంది. అసలే బోర్ కొడుతుంది కదా, మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అందుకే నువ్వు గ్లాస్ తీసుకుంటే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. తీసుకోవచ్చు, పట్టుకో. చెయ్ బావా.
రే అభి, ఆ, అభి బావా బయటికి వెళ్ళాడు బావా. ఎందుకు? నీకేం తెలీదు. ఎక్కడ వాడు? అభి, బావా బావా చెప్పాను కదా బావ బయటికి వెళ్ళాడని. ఏమైందో చెప్పు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఈ ఫోటోని చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? అయ్యో, ఇది నీకెంతో ఇష్టమైన ఫోటో కదా. నీ కల్లోకెవరో ఒక అమ్మాయి వస్తే నువ్వు ఊహించుకుంటూ వేసిన నీ ఊహాసుందరి ఫోటో కదా. అవును. ఆయన నీకెలా తెలుసు? నేనెప్పుడు నీతో చెప్పలేదే. ఒకరోజు నీకు కాఫీ ఇద్దామని నీ గదిలోకి వచ్చాను బావా. అప్పుడే అభి బావా ఈ ఫోటో చూస్తున్నాడు. ఎవరిది ఈ ఫోటో ఇంత బాగుంది, నువ్వే గీసావా అని అడిగాను. లేదు, ఇది మా అన్నయ్యది అని, నీ గురించి, నువ్వు ఊహించుకుంటున్న అమ్మాయి గురించి, ఈ ఫోటో గురించి ఎంతో గొప్పగా చెప్పాడు బావా. అప్పుడే ఈ ఫోటో చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. వాడు చెప్పింది కరెక్టే, కానీ అసలు దీన్ని ఎవరు చింపారు? ఆ, బావా, నీ ఊహాసుందరిని నువ్వు ఎంత అద్భుతంగా ఊహించుకుంటున్నావో ఈ ఫోటో చెప్తుంది. నువ్వు తనెవరో కనిపెట్టే ప్రయత్నం ఎంత ఎక్కువగా చేస్తున్నావో ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఈ ఫోటోని ముక్కలు చేస్తే నీకు పిచ్చి కోపం వస్తుంది. ఇది జానకి చేసింది అని చెప్తే అప్పుడు నువ్వు జానకిని తిడతావు. బావా, నాకిప్పుడు అర్థమైంది ఈ పని ఎవరు చేశారు. ఎవరు చేశారో చెప్పు. చెప్పు చెప్పు, వాళ్ళంతా చూస్తాను. ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ ఇంట్లో నీకంటూ శత్రువులు ఎవరున్నారు? అందరూ నిన్ను అభిమానించేవాళ్లే. మరీ ముఖ్యంగా నువ్వంటే నాకు ఎంతో గౌరవం. హ, ముందు నేను అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పు. ఆ, ఇంకెవరుంటారు? జానకి. జానకియా? అయినా తనకేం అవసరం ఉంది? తనెప్పుడు నా రూమ్లో కూడా రాలేదు కదా. అది కాదు బావా, ఈ ఇంట్లో తనకి తప్ప ఆ అవసరం ఎవరికి ఉంటుంది? ఒకసారి బాగా ఆలోచించు. నువ్వొక్కడివే నాతో పాటు తనని వ్యతిరేకిస్తావు. నన్నేమీ చేయలేదు, అలాని నిన్ను కూడా ఏమీ బెదిరించలేదు. కానీ ఇష్టమైన వాటిని దూరం చేస్తే మనసుకి కష్టంగా ఉంటుందని తనకు తెలుసు కదా. అందుకే ఈ పని చేసుంటుంది. అయినా ఈ ఫోటో నాకు ఇష్టం అని తనకు తెలియాలి కదా. తనకెలా తెలుస్తుంది? ఉన్నాడు కదా బావా నీ తమ్ముడు, ఆ జానకి బెస్ట్ ఫ్రెండ్. అన్ని విషయాలు చెప్పేవాడు. ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పకుండా ఉంటాడు? అప్పుడే జానకి మైండ్లోకి ఖచ్చితంగా ఒక ఆలోచన వచ్చింటుంది. నువ్వు ఎంతో అభిమానంగా చూసుకుంటున్న ఈ ఊహాసుందరి ఫోటో ముక్కలు చేస్తే నువ్వు బాధపడతావు కదా. అది చాలు కదా బావా జానకి. అయినా ఇప్పుడు తనే చేసిందని తెలియకుండా తనతో గొడవ పడితే తిరిగి నా మీద రివర్స్ అవుతుంది. నేను కూడా తన మీద కోపంతో చెప్పడం లేదు బావా. ఇందాక తను వెళ్లే ముందు నీ గదిలో నుంచి బయటకొచ్చింది. ఇదేంటి ఎప్పుడు లేంది ఈ గది నుంచి బయటకు వస్తుందని నేను అడుగుదాం అనుకునే లోపే తను కంగారుగా వెళ్ళిపోయింది. అభిబావతో మాట్లాడడానికే వచ్చిందేమో అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. ఇప్పుడు అర్థమైంది తను ఈ గదిలోకి ఎందుకు వచ్చిందో, ఎందుకు కంగారుగా బయటకు వెళ్ళిందో అని. నాకైతే ఇదంతా జానకే చేసిందనిపిస్తుంది బావా. నీకింకా నమ్మకం కలగకపోతే నేనేం చేయలేను, కానీ ఈ పని తను తప్ప ఇంకెవ్వరూ చెయ్యరు అనేది నా నమ్మకం. నా రూమ్లో నుంచి వెళ్ళిందంటే ఖచ్చితంగా తనే ఈ పని చేస్తుంటుంది. ఇప్పుడే వెళ్తాను, అంతు చూస్తాను. బావా ఉండు, నేను వస్తాను. నువ్వు ఒక్కడివే వెళ్తే తను నువ్వు చూసావా అని నిలదీస్తుంది. నీతో పాటు నేను ఉంటే ఏమీ మాట్లాడకుండా చేసిన తప్పు ఒప్పుకుంటుంది. సరే పద పద. జానకి, మమ్మీని మెప్పించావు, అమ్మమ్మని ఒప్పించుకొని ఈ ఇంట్లోకి వచ్చావు. ఇప్పుడు మా బావకి కోపం వచ్చింది. ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టే అవకాశం పూర్తిగా పోతుంది. కుముదా! ఆ బావా, జానకి, జానకి, అభి, ఏంటి జానకి, నీకు ఇంత జరిగితే చెప్పాలనిపించలేదా నాకు? ఏం జరిగింది?
నిజంగా నీ ఫ్రెండ్ అయితే నువ్వు ఈ పాటికి చెప్పేదానివి. బుజ్జిగడు చెప్పే వరకు నువ్వు నా దగ్గర దాయవు. ఏం జరిగింది బావా? చెప్తాను. అనయ్య, అనయ్య, యా అనయ్య, ఓకే యా. రే మా అన్నయ్య మీతో తర్వాత మాట్లాడతాడు. రేయ్, నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు కదా. రేయ్, నువ్వు ఇలా ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను మన కంపెనీ టెండర్ గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. నేను నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఏంటి బావా పెద్ద బాబు మీద అలా అరుస్తున్నావు? ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మా అన్నయ్యతో తేల్చుకోవాల్సింది. సర్లే, ఇంతకీ మ్యాటర్ ఏంటి? జానకి గురించి నీకేం తెలుసని నువ్వు తనతో గొడవ పడ్డావు? చూసావా బావా, తనకేమీ తెలీదు అని చెప్పిన జానకి చిన్న బావకి ఎలా చెప్పిందో? మాటలు మర్యాదగా రాని. నేను తనకేం చెప్పలేదు. అభి ఆయన అడుగుతున్నాడు అంటే నేను చెప్పానని కాదు, మా బుజ్జి చెప్పాడంట. అవే కదా నీ తెలివితేటలు. అన్నీ నువ్వే చేస్తావు కానీ ఏమీ తెలియనట్టుగా రుజువులు లేకుండా చేస్తావు. నువ్వు చెప్పమనకుండానే బుజ్జి బావకి చెప్పాడా? కుముదా, ఇది నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు, నేను మా అన్నయ్యతో తేల్చుకోవాల్సిన విషయం. ఏంట్రా నువ్వు నాతో తేల్చుకునేది? తను తప్పు చేసింది, తిట్టాను, అందులో తప్పేముంది? తను తప్పు చేసిందో నువ్వు చూసావా? సాక్షి నీ దగ్గర ఉందా? అసలు ఏం జరిగింది? మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? జానకిని బావేమన్నాడు? నేను చెప్తాను. నా గదిలో ఓ ఫోటో ఉంది. ఆ ఫోటోని జానకి చించేసింది. ఎందుకు చించేసావని అడిగాను. దాంతో ఆవిడ కోపం వచ్చేసింది. మిస్టర్, నేను నీకు నిన్నే చెప్పాను ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు అని. దొంగతనం చేసి దొరికిన వాడు కూడా నేను దొంగని కాదు, పొరపాటున నా చేతికి తగిలింది అని అంటాడు. అలాంటిది అది కనిపించకుండా చేసావ్, ఇక నువ్వెందుకు ఒప్పుకుంటావులే? నాకిలాంటి బుద్ధి లేదు. నేను చేస్తే చేశాను అని ధైర్యంగా చెప్తాను. నేను చెయ్యని తప్పుని ప్రాణం పోయినా ఒప్పుకోను. షడా! నువ్వు మా ఇంట్లో ఉంటూ మా మనిషిని తిడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? అయినా ఆ ఫోటో చింపాల్సిన అవసరం ఇంట్లో ఎవ్వరికీ లేదు, నీకు తప్ప. జానకి మాత్రం ఎందుకుంటుంది? ఏ రోజైనా దాన్ని గదిలోకి వచ్చిందా? అక్కడేముందో చూసిందా? అలాంటిది జానకి చేసిందని నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తావు? కరెక్ట్గా అడిగాడు. దీనికి సమాధానం చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంది? నేనంటే నీకు నచ్చదు, నాతో ఏదో విధంగా గొడవ పడుతూనే ఉంటావు, నన్ను ఏడిపించాలని చూస్తూ ఉంటావు. ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకున్నావని నాకు అర్థమైంది. ఇందులో ఎంక్వైరీ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది? జానకి ఏంటో నాకు తెలుసు. తను ఇలాంటి పనులు చేయదని నీకే తెలీదు. అది ఎవరు చింపారో తెలుసుకొని వాళ్ళని తిట్టాలి, అంతేగాని మన ఇంటికి వచ్చి సాయం చేస్తున్న అమ్మాయిని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడితే ఏం బాగుంటుంది? నువ్వు మర్యాదగా జానకి సారీ చెప్పు. ఏయ్, ఏంట్రా నోర్లేస్తుంది? తప్పు చేసినప్పుడు సారీ చెప్పడంలో తప్పేం లేదు, మర్యాదగా చెప్పు. జానకి కూడా మౌనంగానే ఉంది కదా, అనవసరంగా మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? మీ జానకిని దేవతలాగా చూసేది నువ్వే కదా భూమి. ఈవిడ గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత రెచ్చిపోతుంది అంటే కారణం నువ్వు. కుముదా, నువ్వు భూమిని ఏమీ అనుకో. చూసావా బావ మనసు ఎంత మంచిదో. నువ్వు అమాయకురాలు కాబట్టి నిన్ను ఏమీ అనద్దు అంటున్నాడు. మరి జానకేంటి? బావని బాధ పెట్టడం తప్ప ఇంకేమీ తెలీదా? ఇంకొక మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. నేను చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఆ అవసరం నీకు తప్ప ఇంట్లో ఇంకెవరికీ లేదని మాకు బాగా తెలుసు. ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకో. అనయ్య, జానకేంటో పూర్తిగా తెలిసిన మనిషిని నేను. తను ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా చేయదు. అందుకే తన విషయంలో నువ్వు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. రేయ్, ఏంట్రా నీ ఫ్రెండ్ అయినంత మాత్రం వెనకేసుకొస్తున్నావా? అది నాకు సంబంధించిన విషయం, నేను ఒక సెంటిమెంట్గా చూసే విషయం. ఆ విషయంలో నువ్వే కాదు, ఎవ్వరు కలగజేసుకున్నా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. మర్యాదగా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది, లేదంటే తమ్ముడు అని కూడా చూడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రేయ్, చంపేస్తావా? ఏంట్రా? ఏంటి? అభి, రే, పొద్దునేదో కోపంలో ఉండి ఓ మాట అన్నాను, దాన్ని నువ్వు ఇంకా గుర్తు చేసుకుంటున్నావా? నువ్వు అసలే భోజనం కూడా చేయలేదు కదా. నువ్వు తినుకుంటే నేను కూడా తినను. పద వెళ్దాం. అవసరం లేదని చెప్పాను కదా, మీరు వెళ్ళండి సార్. మీరంటే బొబ్బిలి వంశానికి వారసులు. రేపు ధర్మపీఠం మీద కూర్చొని అందరికీ తీర్పులు చెప్తుంటారు. మీ మాట శాసనాల్లో సాగుతుంది.
మీరు మా మాట ఎందుకు వింటారు? మీరు వెళ్ళండి, మీరైతే వెళ్ళండి. ఎందుకు బావా అంతలా బ్రతిమలాడతావు? నీ తప్పు లేకపోయినా నువ్వు తన దగ్గరకు వచ్చావు కదా, అందుకే చూడు ఎలా మాట్లాడుతున్నాడో. ఒంటరిగా ఉంటానంటున్నాడు కదా, వదిలే. ఏం మాట్లాడుతున్నావు కుముద? వాణ్ణి నేను వదిలేయడం ఏంటి? తప్పు పని తను చేస్తే సారీ నువ్వు చెప్పడం ఏంటి బావా? సరే, అయినా తను సర్దుకున్నాడా? లేదు కదా. నిన్నే అన్ని మాటలు అంటూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే వదిలేయమంటున్నాను. మాట చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించి చెప్పాలి కదా. నా తమ్ముడంటే నాకు ప్రాణం. వాడి గురించి ఎవరు ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. అలాగే వాడు నాతో మాట్లాడను అంటే నేను భరించలేను. మీ అభిమానానికి థ్యాంక్స్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. రే, ఉదయం ఏదో చిరాకులో నిన్న అలా అన్నానురా. అది కాక నా డ్రీమ్ గర్ల్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. తను కనిపించేంతవరకు ఆ పెయింటింగ్ నేను చూస్తూ ఉండేవాడిని. అలాంటి ఆ పెయింటింగ్ని జానకి చింపేసింది. అందుకేరా నాకు కోపం వచ్చింది. తను సపోర్ట్ చేస్తుంటే అరే ఆ కోపంలో నిన్న మాట అన్నాను. రే, ఇప్పుడు నేను నీకు సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ ఈ గొడవ ఇక్కడితో వదిలేరా. ఆ పని జానకి చేయలేదని నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు జానకి గురించి అంటే నేను మాత్రం ఊరుకోను. చూసావా బావా, నీకన్నా మన ఇంట్లో మనుషుల కన్నా ఆ జానికే ఎక్కువైపోయింది. నువ్వు తన్నంటే అభిబావకి కోపం వస్తుంది. కుముదా, వాడు చెప్పింది నిజమేనేమో. మేబీ నేనే పొరపాటు పడ్డానేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? వాడు ఇన్నిసార్లు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే మేబీ జానకి గురించి నేనే తప్పుగా అనుకున్నానేమో. అది కూడా అయ్యుండొచ్చు కదా. ఏంటి బావా, తనకి తప్ప అవసరం ఎవరికుందని నిన్నే కదా మనం అనుకున్నాం. మరి ఇప్పుడేంటి మాట మారుస్తున్నావు? చూడు కుముదా, వీడెప్పుడు నాతో ఇంత గొడవ పడలేదు. నాతో మాట్లాడకుండా ఇంతసేపు ఉండలేదు. ఇప్పుడు వీడిలా మాట్లాడకుండా ఉన్నాడు అంటే మేబీ నేనే రాంగ్గా ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది. నీ తమ్ముడు సెంటిమెంట్ని పక్కన పెట్టి జానికి బుద్ధేంటో ఆలోచించు, అప్పుడు నీకే అర్థమవుతుంది. కుముదా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను వాడి గురించి తప్పుగా మాట్లాడొద్దని. వాడేంటో నాకు బాగా తెలుసు. చూడు కుముదా, వాడిని వదిలి ఉండటానికి కానీ వాడి కోపం వచ్చిందని నేను వాడి మీద కోపం పెంచుకోవడం కానీ జరగదు. ఓకేనా? సారీ రాబీ, నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. ఇంకా నువ్వు మాట్లాడను అంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే. నేను కూడా నేను గట్టిగానే తిట్టాను రా, ఐమ్ సారీ. కలబడతా కానీ జానకి చేసిందని ఏ ఆధారం లేకుండా నువ్వు అనేసరికి నాకు కోపం వచ్చింది. రేయ్, పర్లేదురా. అయినా అన్నదెవరు? నా తమ్ముడే కదా. నేనే తన తండ్రిని అని తెలియగానే నాన్న వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఎందుకు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావని ఏడుస్తుందా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు విని నా కూతురు నన్ను తిడుతుందా? ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ ఏం జరిగినా సరే ఈరోజు నా కూతురికి నేను తన తండ్రిని తెలుస్తుంది. తన ఇల్లు ఇదే అని తెలుస్తుంది. ఊరు చాలా దూరం ఉంది. మనం ఇక్కడికి వచ్చాం కదా, పెద్దమ్మకు తెలిస్తే ప్రమాదమేమో. భయపడే కొద్దీ ఎప్పుడూ భయమే ఉంటుంది. నువ్వు ఈ ఊరు రావాలి, ఇక్కడ నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి నేను తీసుకొచ్చాను. తర్వాత జరిగే దాని గురించి ముందు ఎందుకు భయపడ్డాం? ముందు లోపలికి వెళ్దాం పదా. పదా. Thank you.
ఇదేంటి మన మీద పువ్వులు విసురుతున్నారు? నువ్వు ఫస్ట్ టైం ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు కదా, అందుకే నీకు ఘన స్వాగతం పలకాలని ఇలా ఏర్పాటు చేశారు. ఏంటి జానకి, ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికొస్తే ఇలా కూడా లోపలికి తీసుకెళ్తారా? చెప్పాను కదా, నువ్వు తెలుసుకోవాల్సింది ఈ ఇంట్లో చాలా ఉందని. అప్పుడే ఎందుకు కంగారు, పద. ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఆయువడి మా ఇంటి దేవత భూమి. జానకి, భూమి అంటే నా పేరు కదా, మా ఇంటి దేవత అని రాశారేంటి? నువ్వు ఈ ఇంటి దేవతవి కాబట్టి అలా రాశారు. నాకేమీ అర్థం కావడం లేదు. గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెడితే అంతా నీకే అర్థమవుతుంది. రామ్మా. రా. గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే అయినా భూమి, ఒక నిమిషం ఇక్కడే ఉండు, ఇప్పుడు వస్తాను. ఎలుగే ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. కుడికాలు లోపలి పెట్టి లోపలికి రా. ఎందుకు జానకి? తను చెప్పింది కదమ్మా, నువ్వు రా. రా. పద. అమ్మ భూమి, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, నీ చేత్తో నువ్వే కేక్ కట్ చేయి. నిన్ను మా అందరికీ దూరం చేశాడు. ఎందుకమ్మా బాధపడతావు? దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనలేవు. కొండంత పేరు తనకి రాసిపెట్టి ఆయుష్ మాత్రం కొంచెమే ఇచ్చాడు. కాని తను వెళ్ళిపోయినా తను చేసిన మంచిని మనం నడిపిస్తున్నాం, తనకిచ్చిన మాటని గెలిపిస్తున్నాం. ఇలా తన రుణం మనం తీర్చుకుంటున్నాం కదమ్మా. అవునత్తయ్య, దక్ష వెళ్ళిపోయినా తన జ్ఞాపకం అనుక్షణం గుర్తొస్తూనే ఉంది. తాను చేసిన ప్రతి పని ఇప్పటికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. మనిషిగా మన మధ్య లేకపోయినా మానసికంగా తను మనందరితో ఉన్నట్టే కదా. తన కూతుర్ని మీరు మీ కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచారు. చెల్లెలి కూతురు మీద రుద్రాని ఎంత మమకారం పెంచుకుందో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా. ఇక జరగబోయేది మీరిచ్చిన మాట, దక్ష కోరిక. ఈ చుట్టుపక్కల ఊర్లకి అదొక పండగ. ఇంకెందుకత్తయ్య బాధపడతారు? రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అమ్మా, హారతి తీసుకోండి. దీక్షితులు గారు,
అన్నదానానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్టే కదా, ఎక్కడా ఏ లోటు లేదు కదా? అమ్మా, ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఎవరైనా ఆకలి అంటే దక్షమ్మ చెల్లించిపోయేది. అలాంటి తల్లి పేరు మీద జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్నీ మేము చూసుకున్నామమ్మా. అందరికీ బట్టలు పంచిపెట్టి భోజనాలు పూర్తయిన తర్వాత నా చెల్లెలి కోరిక తన కూతురు మా ఇంటి కోడలు కావాలని, అది తొందరలోనే నెరవేరబోతుందని, మా ఇంట్లో మంగళవాయిద్యాలు మోగబోతున్నాయని, మా భార్గవ్కి భూమికి పెళ్లి జరిపించబోతున్నామని అందరి ముందు చెప్పాలి. భోజనాలయ్యాక ఎవ్వరినీ వెళ్ళొద్దు అని చెప్పండి దీక్షితులు గారు. అలాగేనమ్మా. అత్తయ్య, పూజ పూర్తయింది కాబట్టి ముందు అందరికీ బట్టలు పంచి పెడదాం, తర్వాత అందరికీ భోజనం పెట్టడం స్టార్ట్ చేద్దాం. అలాగే భార్గవ్. రంగయ్య, అమ్మా ఆ ఏర్పాట్లన్నీ చూడు. అలాగేనమ్మా, మీరందరు రండి, పదండి. రుద్ర, కుముద ఫోన్ చేస్తుంది. మనతో గుడికి రాను అంది. ఇక్కడ పూజ జరిగిందో లేదో, అందరికీ బట్టలు పంచి పెట్టామో లేదో తెలుసుకోవాలనుకుంటుంది. మీరు మాట్లాడండి. హ్మ్. ఏంటమ్మా, ఇక్కడ పూజ జరిగిందా లేదా అని తెలుసుకోవాలని ఫోన్ చేసావా? డాడ్, నేనేంటో తెలుసు కూడా మీరేంటి ఇలా అడుగుతున్నారు? మీ మమ్మీ అలాగే అనుకుంది, నాకు అలాగే చెప్పింది, అందుకే ఇలా అడిగాను. అసలు నేను చెప్పాలనుకున్నది ముందు మీరు వినండి. భూమి, నేను ఇంట్లోనే ఉంటాను, నేను గదిలో నుంచి బయటికి కూడా రాను అని పొద్దున్న అందరితోనూ అంతలా చెప్పింది కదా. అవును, తన గుడికి తీసుకురాలేదన్న కోపంతో మాట్లాడింది. తన కోపం వస్తే మనకొచ్చిన నష్టమేంటమ్మా? డాడ్, ముందు నేను చెప్పేది వినండి. తను కోపంతో ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉండేదాన్ని, కానీ అసలు తను గదిలోనే లేదు. అదేంటి, మేము వచ్చే వరకు తను బయటకు రానని చెప్పింది, అప్పుడే బయటకు వచ్చేసిందా? అయినా ఒక్కతే ఒంటరిగా ఎంతసేపు అని గదిలో ఉంటుంది? ఆ జాన్కి వచ్చి ఉంటుంది, తనతో మాట్లాడడానికి బయటకు వచ్చి ఏదో ఒక వెరైటీ చేస్తుంటుంది. వెళ్ళి వంటగదిలో చూడమ్మా. అబ్బా డాడ్, అసలు నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదా? ఇద్దరూ ఇంట్లో లేరు. ఆ గదిలో ఆ బుజ్జి నుంచి వాళ్ళిద్దరూ ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళిపోయారు. భూమి గదిలో బుజ్జిగాడు పెద్ద సౌండ్తో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తుంటే ఏంటింత సౌండ్ అని చూస్తే అసలు విషయం తెలిసింది డాడ్. భూమి, జానకి ఇద్దరూ ఇంట్లో లేరు.